ఈ రాశి ప్రకారం ఈ బలహీనతలు ఇవే. వాటిని సర్చ్ చేసుకుంటే మీ లైఫ్ సూపర్ సక్సెస్. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025-26 కాలంలో గ్రహస్థితుల ఆధారంగా 12 రాష్ట్రాల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో వచ్చే మార్పులు, అవకాశాలు మరియు జాగ్రత్తల్ని ఈ వ్యాసం వివరిస్తుంది. అయితే మేషరాశి వారికి మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి స్థిరమైన ఆదాయం, కుటుంబ శుభాలు కలుగుతాయి. ఇంకా మిథున రాశి వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కటక రాశి వారు భావోద్వేగాల్ని నియంత్రిస్తే పనులు సజావుగా సాగుతాయి. మరియు సింహరాశి వారికి గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఇక కన్యా రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలు పొందుతారు. ఇంకా తులారాశి వారికి ఒత్తిడి పెరిగినా సహనం మంచిది. తర్వాత వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి అదృష్టం బలపడుతుంది. ఇక మకర రాశి వారికి ఆర్థిక, కుటుంబ శుభకార్యాలు అనుకూలం. ఇంకా కుంభరాశి వారు ఆటంగా జాగ్రత్త అవసరం. ఆ పైన మీనరాశి వారికి శాంతి, కుటుంబ సమతుల్యతతో మంచి ఫలితాలు లభిస్తాయి. మొత్తం మీద కొంతమందికి అదృష్టం బలపడగా మరికొందరికి కొన్ని సవాళ్లు రావడం సహజమని, స్థిరచిత్తం, సహనం, సరైన నిర్ణయాలు విజయాలకి దారితీస్తాయని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.